ధరల పెంపుపై వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పైన ₹3.40, డీజిల్ పైన ₹3.30 పెంచుతున్నట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. ఉదయమే ఈ పెట్రోల్ పెరిగిన పెట్రోల్ ధరలు ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. కరీంనగర్లోని మనము జైలు దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్న ఒకసారి రేట్లు కూడా చూద్దాం. డీజిల్ అలాగే పెట్రోల్ ఎంత ఉందో ఒకసారి ఆ ధరల పట్టిక చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఉదయం పూట పెరిగిన కొన్ని చోట్ల ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు, ఎందుకంటే డిస్టెన్స్ను బట్టి పైసల రూపంలో పెరిగిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒకసారి చూద్దాం. 1 లీటర్ పెట్రోల్కి దాదాపు ₹3.40 పెరగడంతో ₹110.97 ఉన్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. లీటర్ పెట్రోల్కి ₹110.97, అలాగే డీజిల్కి ₹99.06 ఉన్నట్లు మనకు తెలుస్తోంది. అంటే డీజిల్ పైన కరీంనగర్ రీజియన్ పరిధిలోకి వస్తే డీజిల్ పైన ₹3.30, పెట్రోల్ పైన ₹3.40 పెరిగాయి. సార్ చెప్పండి, డీజిల్ పెట్రోల్ రేట్స్ ₹3 పెంచారు, ఏమనిపిస్తోంది? యుద్ధం కారణంగా అనివార్యం పెంచవలసి వచ్చింది కాబట్టి పెంచిండ్రు. దాని మీద పెద్దగా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. పెట్రోల్ రేట్స్ స్వాగతిస్తున్నాం. కొంత మోడీ కూడా ఈ వెహికల్స్ అవి తగ్గించాలి, ఊరికే వాడకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ కొంత షార్టేజ్ ఉంటుంది కదా, ఏమంటారు దానిపైన? ఎలక్ట్రానిక్ వెహికల్ వైపు వెళ్ళడమే మంచిదని భావిస్తున్నాం. పెట్రోల్ రేట్స్ డీజిల్ రేట్స్ కూడా పెరిగాయి. చాలామంది కొంత కస్టమర్స్ ఉన్నారు, వీరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, డీజిల్ పెట్రోల్ రేట్స్ పైన ₹3 పెరిగింది, ఏమనిపిస్తోంది? ఈ పెట్రోల్ పెరగడం వల్ల కన్జ్యూమర్లకు చాలా నష్టం జరుగుతుంది. దీన్ని తగ్గించాలని కొంతమంది కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యుద్ధం ఎఫెక్ట్ అనేది జనాలకు ఖచ్చితంగా అర్థమైంది. స్వయంగా మోదీ కూడా ప్రకటించడంతో ఈ డీజిల్ పెట్రోల్ రేట్స్ స్వాగతిస్తున్నామని చెప్తున్నారు. అలాగే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా తప్పదు అని చెప్తున్నారు. ఇంకా ఒకరిని అడుగుదాం. సార్ చెప్పండి, పెట్రోల్ డీజిల్ పైన ₹3 పెరిగింది, మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రజా అవసరాలకు సంబంధించిన కొన్ని నిత్యావసరాలకు సంబంధించిన విషయంలో సామాన్యుడిపై భారం పడినట్టయితే అనిపిస్తుంది. కానీ కాకపోతే ఏంటి అంటే కనుక దేశాభివృద్ధి కోసం కావచ్చు, ప్లస్ ఎందుకంటే మనం ఈరోజు మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నాకున్నటువంటి కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్స్ కూడా తగ్గించుకున్నారు. ఎందుకు అంటే పెట్రోల్ రేట్లు పెరగబోతున్నాయి అనే ముందు వస్తూ ఆలోచన కొద్దీ ప్రజలకు ఒక విషయాన్ని తెలియపరచాలనే ఉద్దేశం కొద్దీ తను ఫ్యూయల్ కన్జంప్షన్ సంబంధించిన విషయంలో తన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని కొంత సామాజిక వర్గం దీన్ని వ్యతిరేకించినా కొంత స్థాయికి మనం ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని స్వాగతిస్తున్నాము. మీరు చెప్పండి, ఏమనిపిస్తుంది? రేట్స్ పెరగటం, కొంత బయట యుద్ధ వాతావరణం నేపథ్యంలో రేట్లు పెరగక తప్పని పరిస్థితి, ఆయిల్ కంపెనీస్ రేట్లు పెంచాయి, ఏమనిపిస్తుంది? ఏమైనా పెంచినా కూడా పోతుడే, పెంచకున్నా కూడా పోతుడే. పెట్రోల్ తప్పదు, కంపల్సరీ. బండి లేనిది అవతలేదు. ప్రజా రవాణాను, ప్రజా ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని కూడా కరీంనగర్లో ప్రజలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్ నుంచి. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్న ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్.